ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ముందు రెబల్స్ ఇక్కడ అనే ఒక టైటిల్ తో ఒక వీడియో పెట్టాం. సో తన అనుభవాల్ని హౌస్ వైఫ్ అంటే ఏం తక్కువ కాదు అని షేర్ చేసుకుంది లక్ష్మి. దాని కంటిన్యూయేషన్ వీడియోనే ఇది. సో దాని కంటిన్యూయేషన్ వీడియో చూస్తూ మనకు మల్టీ టాలెంటెడ్ అయిన ప్రసన్న వేసిన కొన్ని ముగ్గులు కూడా చూద్దాం, కొన్ని టిప్స్ కూడా విందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎందుకు రాదు, ట్రై చేద్దాం అనే పట్టుదల ఎక్కువ. ఏంటంటే ఇంకోటి ప్రతి ఒక్కరిలో ఉంటది, ఇంట్రెస్ట్ పెట్టాలి కొంచెం. మనము ట్రై చేసి చూద్దాం, ఇది ఫెయిల్ అవుతుందేమో, మనం చేయకూడదేమో అన్న డౌట్ కే ఫస్ట్ ఆడోళ్ళు వెనకడిగేస్తారు. అది చేయకూడదు. నా ఫ్యాన్ తల మీద పెట్టుకుని పైకి ఎక్కి ఆ జ్ఞాపం పెట్టుకున్నా కదా వైర్స్, సేమ్ వైర్లు ఫిక్స్ చేస్తాను. అంటే వచ్చేసి ఎలా ఉందో దాన్ని అలా జ్ఞాపం పెట్టుకుని అలా ఫిక్స్ చేస్తాను. సో ఎవరైనా మల్టీ టాలెంట్ ఉండేవారు ఇది ఫాలో అయిపోండి అబ్బా. అంతే, అవసరం అలా నాకు నేర్పింది అన్ని. అవసరం అనేటప్పుడు నేను ఒకటి మాట చెప్తా. ఒకసారి ఏంటంటే నేను అదే మీరు క్యాబ్ ఎక్కమన్నారు కదా, యాక్చువల్గా నేను క్యాబ్ ఎప్పుడు ఎక్కలేదు ఇంతవరకు. ఎక్కాను నేను ఒక్కటాన్ని, ఎప్పుడు క్యాబ్ బుక్ చేసుకుని నేను ఎక్కడికి పోలేదు. అప్పుడు అన్నాను, అబ్బా మీరు బెటర్ అబ్బా, మీరు ఎక్కడికైనా వెళ్తారు అని చెప్పి అన్నప్పుడు ఒక అమ్మాయి అనింది, అక్క అవసరం అన్నిటికీ అలవాటు పడేలాగా చేస్తుంది. నాకు భయం ఎందుకో తెలియదు, నేను లోలో ఉంటాను కానీ నాకు క్యాబ్లో భయం. అదే కాకుండా ఫోన్లో ఆ యూట్యూబర్ అమ్మాయి, మీరు ఫోన్లో భలే చేస్తారబ్బా, నా వల్లకైతే కాదు అంటే, అది అవసరం అక్క. నువ్వు ల్యాప్టాప్ కొనుక్కోగలుగుతావు కాబట్టి ల్యాప్టాప్కి అలవాటు అయిపోయినా, మేము ల్యాప్టాప్ కొనుక్కోలేం కాబట్టి ఫోన్కి అలవాటు. మనకు కూడా పట్టుదల ఉండాలి. ఓకే, సో దానిలో నువ్వు ఏకో ఒక చెందిన దాని అంట పట్టుదల. ఎందుకంటే ఈ పని అమ్మాయిని కదా నేను చేయకూడదు అంటే మేము చేయలేమేమో అన్న అనుమానం అది లేదు. చేయడానికి ప్రయత్నిస్తే ఏదైనా వస్తుంది మనకు. సో నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అనుకుంటా అందరికీ కదా. నా డ్రెస్ డిజైన్ నేనే చేసుకుంటా, స్టిచ్చింగ్ నేనే చేస్తాను. అందుకే కదా బా మా వీడియోలో నువ్వు పెడితే లక్ష్మి అక్క డ్రెస్ సూపర్ అంటారు. అది ఎందుకంటే కొనేది కూడా కాదు కదా. జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ అవమానానికి పట్టుదలగా ఎవరి దగ్గర నేర్చుకోకుండా నేనే ట్రై చేసి నేర్చుకున్నాను. సరే, దానికి అవమానించిన వాళ్ళకంటే నేనే బాగుంటాను. వద్దులే పక్కన పెట్టు. ప్రతిదీ ఇంటీరియర్స్ కూడా అన్ని పిల్లో కవర్స్, కర్టెన్స్ అన్ని ట్రై చేస్తా. బ్యాగ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్, ప్రతి ఒక్కటి. అంటే ఎందుకు రాదు, ట్రై చేద్దాం అనే పట్టుదల ఎక్కువ. ఏంటంటే ఇంకోటి ప్రతి ఒక్కరిలో ఉంటది, ఇంట్రెస్ట్ పెట్టాలి కొంచెం. మనము ట్రై చేసి చూద్దాం, ఇది ఫెయిల్ అవుతుందేమో, మనం చేయకూడదేమో అన్న డౌట్ కే ఫస్ట్ ఆడోళ్ళు వెనకడిగేస్తారు. నా జీవితంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ అనేటప్పుడు ఆంటీ ఎట్ నేర్పించిందంటే, నాలుగు మనం చూసి ఎక్స్ట్రా స్మాల్, అది ఎక్స్ట్రా స్మాల్ అనుకో, ఆ ఎక్స్ట్రా స్మాల్ కూడా కొంచెం కొన్ని లూజ్ అయిపోతాయి. మీరు అప్పైన ఎక్స్ట్రా స్మాల్ మీడియం అని వాడేసి బట్టి కొంటారు. అలా కొన్నాను. ఆంటీ ఎట్ నేర్పించిందంటే హ్యాండ్ అనమాట. ఇప్పుడు నా డ్రెస్ కరెక్ట్ గా ఇంతే. ఇప్పుడు సైజెస్ చూస్తే లక్ష్మి ఒక్కోసారి మనకి ఎం సరిపోద్ది. సేమ్ కంపెనీ మనం ఇప్పుడు కొన్నాం కదా మొన్న పోయినప్పుడు, ఏంటది అవాసాలో సేమ్ ఎమ్ నాకు సరిపోద్ది, కానీ ఒక ఎమ్ మాత్రం చూడు ఎలా ఉందో. అందుకే టెక్నిక్ ఆంటీ నేను గమనించిన. ఆంటీ మనం ఒక వేగా మాల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇలా పెట్టి చూసుకున్నా అనమాట. ఆంటీకి నాకేంటంటే కరెక్ట్ గా అప్పటి నుంచి నేను కూడా టెక్నిక్ వాడతాను. ఇట్లా పెట్టుకుంటే నాకు కరెక్ట్ గా సరిపోయినట్టు. ఆంటీకి ఏంటంటే ఆమె చేయి పెట్టుకుని ఒక 4 ఏళ్ళు పెట్టుకుంటే ఆంటీకి సరిపోయినట్టు. అది మీడియం. మీడియం సో ఇలా అనమాట. మీరు ఏదైనా కరెక్ట్ డ్రెస్ నా సైజ్ ఇదనమాట. ఆంటీ సైజ్ మీడియం. ఇటు పెట్టుకొని మళ్ళీ 4 ఏళ్ళు పెట్టుకుంటే అది మీడియం ఆంటీ సైజ్. ఇప్పుడు పూజకి నువ్వు తేవాలి, ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ కానీ చెప్పు. స్మాల్ అని ఉంటుంది కానీ అది పెద్దది ఉండొచ్చు, చిన్నది ఉండొచ్చు. ఓకే, సో ఈ టెక్నిక్ యూజ్ చేస్తే కరెక్ట్ గా సైజ్ తీసుకున్నాను. నడుముకి టెక్నిక్ నడుముకు నాకు అదే 2 ఇలా పెట్టి కరెక్ట్ 2 ఉంటే నా నడుము. అది కూడా ఇంతేనా? నీకు 1.5 ఉంటుంది. అలా మీకు ఎంత ఉంటే నాకు స్టిచ్ చేసేటప్పుడు కూడా ఆ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు, ఆల్టర్ చేసేటప్పుడు. ఓకే, సో ఇలా కసిగా నేర్చుకుందంట లక్ష్మి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రసన్న ముగ్గులు వేస్తుంది. ముగ్గులు రాని వాళ్ళు కూడా వేయచ్చు అని చెప్పి తను ముగ్గులు ఎలా వేయచ్చు అని చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకు మార్కెట్ లో దొరుకుతాయి. జస్ట్ ఇలా అంటేనే మనకు ఆ పౌడర్ అనేది పడుతూ ఉంటుంది. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇలాంటివి కూడా దొరుకుతాయి మార్కెట్ లో. మనకు ఆ పైన ఉన్న రంగోలి మనకి ఏది నచ్చితే అలాంటివి మన జల్లెల్లాగా ఉంటాయి అన్నమాట. మనకు పిండి జల్లెళ్ళు ఉంటాయి కదా, అలా ఉంటాయి. సో వాటితో మనం ఏ ముగ్గు కావాలో ఆ ముగ్గుని సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్స్ కూడా మనకి ఏ కలర్స్ కావాలో అలా ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఈ విధంగా మనం
ప్రెస్ చేసినట్లయితే మనకు ఆ ముగ్గంతా కూడా కింద డిస్ప్లే అవుతుంది. సో ఇది ముగ్గు రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకునే మెథడ్ అన్నమాట. సో ఇదంతా వేసాక ఎలా వచ్చిందో చూద్దాం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. ఇలా స్టిక్స్ని తీసేయాలి. ఎందుకు పెట్టామంటే మనం ఇది కరెక్ట్గా గీతలాగా రావడానికి ఇది పెట్టుకున్నాం మనం. ఎందుకంటే కరెక్ట్గా రాదు కదా, లేకపోతే పేపర్ ఉంటే పేపర్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఉంటే ఇదేంటంటే ఎవరికి అసలు ముగ్గు చేతితోటి గీతలు రాని వాళ్ళకు కూడా ఇది వేయచ్చు. జస్ట్ కలర్స్ వేసేసి వాటి మీద వైట్ మొత్తం ఫిల్ చేయడం అంతే. టూత్ పిక్ తోటి మీరు ఫింగర్ కూడా పెట్టచ్చు, ఫింగర్ పెట్టచ్చు, లేదంటే టూత్ పిక్ కూడా పెట్టచ్చు. ఏదంటే అది వేసుకో.